ఓం నమ శివాయ. ఊర్ధ్వ తాండవం. నటరాజమూర్తి చేసే తాండవ నృత్యాన్ని చూసి ఓర్వలేని దుర్గాదేవి ఒకనాడు కైలాసానికి వెళ్ళి శివుడు చేసే నృత్యాన్ని చూసి తక్కువగా అంచనా వేసి అపహాస్యం చేసి తనతో నృత్యం చేసి గెలవమంటుంది. అంతేకాక నృత్యంలో ఓడిన వారు వారి వారి సరిహద్దులు దాటి వెళ్ళిపోవాలని కూడా నిబంధన పెడుతుంది. ఆ విధంగా తెల్లైవనంలో ముక్కోటి దేవతలు ఋషిపుంగవుల సమక్షంలో రౌద్ర రూపంలో చేసే శివతాండవంలో దుర్గాదేవి ఓడిపోవటం జరుగుతుంది. డమరకము కింకిణీలు రావాళకనుగుణంగా శరీరాన్ని కుడి ఎడమలకు పంచడమే ఊర్ధ్వ తాండవ నృత్య విశేషం. ఈ నృత్య భంగిమలో ముఖ్యంగా ఎడమ చేతిని కుడికాళ్ల వేళకు తగిలించి నృత్యం చేయడం మరొక విశేషాంశం. దుర్గాదేవి రూపంలో కాళీమాత ఎదుట ఈ నాట్యం జరుపటం వల్ల ఈ ఊర్ధ్వ తాండవాన్ని కాళీ నృత్యం అని పిలవడం కూడా సహజం. ఇవి ఎక్కువగా అమ్మవారి క్షేత్రాల్లో ఈ కాళీ నృత్యాన్ని మనం బాగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఊర్ధ్వ తాండవానికి మరో పేరంటే కాళీ నృత్యం అనే పేరు. స్వస్తి.